నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. మాట ఇస్తే మడమ తిప్పని ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆసరా 4వ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా డ్వాక్రా మహిళలకు 4వ విడత రుణమాఫీ చేశారని, ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి సంకల్పమని బాలినేని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సంక్షేమ పథకాలకు ఎక్కడా లోటు రానియకుండా చెప్పిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాలను అందిస్తుంటే ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఇళ్ల పట్టాలను అందించాలని జగన్మోహన్ రెడ్డిని కోరడం జరిగిందని అన్నారు. ప్రైవేట్ స్థలాలు కొనుగోలు చేసి ఇంటి పట్టాలు అందిద్దామని జగన్ చెప్పారని తెలిపారు. నేను మీ అందరికీ చెప్పిన విధంగా ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని, నా రాజకీయ జీవితాన్ని కూడా ఫనంగా పెట్టానని గుర్తు చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా జగన్మోహన్ రెడ్డి ఇంటి పట్టాలకు 230 కోట్లు మంజూరు చేశారని అన్నారు. ఇంటి పట్టాల స్థలాల్లో 30 కోట్ల రూపాయలు పెట్టి మౌలిక వసతులు కల్పించేందుకు కాంట్రాక్ట్ పిలవడం జరిగిందని అన్నారు. టీడీపీ వారు దొంగ కాంట్రాక్టులను ఏర్పాటు చేసుకుని ఆ పనులు కూడా ఆపాలని చూస్తున్నారని బాలినేని తెలిపారు. ఇంటి పట్టాల్లో ఎలాంటి పొరపాటు జరిగినా 75,000 మంది మీ ఇంటిని చుట్టుముడతారని టీడీపీ నాయకులను హెచ్చరించారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అర్హత కలిగిన ప్రతి మహిళకు ఇంటి పట్టాలను అందిస్తామన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, మెప్మా పీడీ తెళ్ల రవికుమార్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. 4వ విడత ఆసరా ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం, సంబరాలు చేసుకుంటున్నాం. నాకైతే అర్థం కావట్లేదు, కానీ అందరిలో ఉత్సాహం కొంత తక్కువగా ఉంది అనిపిస్తూ ఉంది. ఏంది రుణమాఫీ అయిపోతుంది, మళ్ళీ ఏడాది రుణమాఫీ వస్తుందా రాదా అని ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో నాకు డౌట్. ఏమా సంతోషంగా లేదా? మళ్ళా జగన్ రావాలా, మళ్ళా ఆసరా మళ్ళా రావాలని కోరుకోవాలా? మరి ఎన్నో పథకాలు ఈరోజు జగన్మోహన్ గారు చెప్పిన విధంగా రాష్ట్రంలో చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మ ఒడి కానీ ఇవన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వానికి చెప్పిన విధంగా పథకాలన్నీ కూడా ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అన్ని దగ్గర పట్టాలు ఇస్తుంటే ఒంగోలు కూడా గవర్నమెంట్ స్థలం కదా అని చెప్పి ఎర్రజల్ల దగ్గర ఒకే చోట 25,000 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము పూనుకుంటే 25,000 మంది పట్టాలంటే పెద్ద టౌన్షిప్ అయిపోతుంది, అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు, దాన్ని ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ స్థలాన్ని కోర్టుకేసిన సంగతి మీ అందరికీ తెలుసు. డబ్బులు రాబోయేటప్పటికి నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ, ఈ వేదిక మీద కూడా చెప్పాను, ఆ పట్టాలు డబ్బులు వచ్చి పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని మీద టైం అయిపోతుంది, ఇంకా డబ్బులు రాలేదని చెప్పి నేను ఒకటే చెప్పి విజయవాడలో డబ్బులు ఇస్తేనే నేను ఒంగోలు పోతాను, లేకపోతే నేను పోనని చెప్పి నేను నా రాజకీయ జీవితాన్ని బలంగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మాట ప్రకారం ఆయన 210 కోట్ల రూపాయలు డబ్బులు ఇళ్ల స్థలాలకి వేయటం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. దానికి కూడా ఇప్పుడు అక్కడ రోడ్లు వేసి 15 రోజుల్లో మొత్తం రోడ్లు వేసి పట్టాలు ఫ్లాట్లు లేఅవుట్ తయారు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. టెండర్స్ పిలవడం జరిగింది. మరి చేస్తూ ఉంటే దానికి కూడా పట్టాలు ఎక్కడ ఇస్తారో అని చెప్పి
వేరే కాంట్రాక్టర్ ద్వారా కాంట్రాక్టర్ని వాళ్ళ మనుషుల్ని కాంట్రాక్ట్ చేసేదానికి ఆపించేదాన్ని కూడా ప్రయత్నం చేస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నా, ఆ రకంగా కాంట్రాక్టులని దొంగ కాంట్రాక్టులను వేపించి పోటీ వచ్చి చేపిస్తే 25,000 మందితోటి మీ ఇంటి చుట్టూ 25,000 మంది ఉంటారని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. 25,000 మంది వచ్చి మీ 25 × 3 ఆ కుటుంబంలో ముగ్గురు మొత్తం 75,000 మంది వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుముట్టిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పట్టాలతో పాటు వాళ్ళకి చీరలు కూడా పెడతారని చెప్పాను. ఆ మాట ప్రకారం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా రాని వాళ్ళు ఉంటే నాకు ఒకటే కోరిక, పట్టాలు ఇచ్చి అంతతోటి ఆగదు. 25,000 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అక్కడ ఒక పెద్ద కాలనీ, ఒక మంచి కాలనీ, కరెంటు, రోడ్లు అన్నీ వేసి అన్ని వసతులతోటి మీకు ఒక్కొక్కరికి అది కనీసం 5 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటిని మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేది నేను ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇల్లు కూడా మీరు కట్టుకుంటే కొంత డబ్బులు ఇస్తారు, లేదు మేము కట్టుకోలేమంటే ప్రభుత్వం ద్వారా కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా నేను ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం, గుంపుగా 25,000 మందికి ఒకేసారి ఇస్తే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీ వార్డులోకి వచ్చి మీ ఆ వార్డులో ఎంతమందికి శాంక్షన్ అయినాయో అక్కడికే వచ్చి చీరతో పాటు పట్టాలు మీ చేతికి ఇచ్చే కార్యక్రమం ప్రతి డివిజన్లో నేనే వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మాట చెప్పాను, పట్టాలు ఇవ్వకుండా పోటీ చేయనని ఆ మాట ప్రకారం మేము ఉంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరు రుణం ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా మీ వాసు ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నా వంతుని సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాలు మరి సంబరాలు, వైఎస్ఆర్ ఆసరా సంబరాలు చేసుకునే కార్యక్రమం మరి మీరు అందరూ మీతో పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఒక్కరి యొక్క ఇంటి సొంత ఇంటి కళ నెరవేర్చడం కోసమని మరి దాదాపుగా ఒక రాష్ట్రంలోనే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఈ రోజున 20 లక్షల ఇళ్ల వరకు కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయని అంటే మరి జగన్ అని ఇచ్చిన మాటకి ఎంత కట్టుబడి ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇవన్నీ కూడా మనం జగనన్న గురించి తీసుకున్నట్లయితే ఈరోజు మన ఒంగోలు నగరంలో, ఒంగోలు నియోజకవర్గంలో మరి మన వాసన విషయాల్లోకి తీసుకున్నట్లయితే ఎంత చెప్పినా తక్కువనే చెప్పొచ్చు. 175 నియోజకవర్గాలు ఒక పక్కన ఉంటే మన యొక్క ఒంగోలు నియోజకవర్గం ఒక పక్కన ఉన్నది అంటే చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి మన నాయకుడు అట్లా కాదు, ఎనీ టైం పడుకుంటే కూడా నిద్ర లేపే సందర్భాలు చాలా మందికి ఉన్నాయి. అంటే డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్ళగలిగే నాయకుడు మరి ఎవరన్నా ఉన్నారు అంటే మరి మన యొక్క వాసన ఒక్కడే చెప్తున్నాను. ఎందుకంటే అందుకనే 174 నియోజకవర్గాలు ఒకవైపు అయితే మన ఒంగోలు ఒకవైపు అని చెప్తున్నా. ఆయన బెడ్రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, వెళ్ళాలంటే ఎవరైనా సరే దూసుకుపోవచ్చు. జగనన్న చెప్పినటువంటి పథకాలన్నీ కూడా మనకు రావాలన్నా మీరు మీ గ్రూపులో ఉన్న సభ్యులకి మీరు దానికి సహాయం చేయాలన్నా కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డికి మన ముఖ్యమంత్రి కావాలి, చాలా అవసరం అది అని మీరందరూ గుర్తించి అట్లానే మనకి ఇవాళ అడగగానే ఏ పనికైనా సరే ముందున్నటువంటి అన్న వాసనకి మనం ఎప్పుడు కూడా మరొక్క వారు ఎందుకు చెబుతున్నారంటే ఇటువంటి నాయకుడిని మళ్ళా మనం తెచ్చుకోలేము ప్రకాశం జిల్లాలో. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇవాళ రాజకీయాలు ఎట్లున్నాయో మీ అందరూ చూస్తున్నారు. ఆయన అర్థం అబద్ధం చెప్పలేదు, అట్లాగే ప్రతిపక్ష నాయకులు నిజం చెప్పలేరు. దీన్ని నిజంగా ఒప్పుకోవాల్సిన విషయం. భీముడు లాంటి బలం, అర్జునుడు లాంటి పరాక్రమం, రాముడు లాంటి గుణం, శ్రీకృష్ణుడు లాంటి వ్యూహంతో ముందుకు తీసుకుపోతున్న మా వాసన్నకు 2024లో కూడా అత్యధిక మెజారిటీని కట్టబెట్టి ఇటువంటి కలియుగంలో కూడా వెతికితే రాముడు లాంటి దేవుడు ఉంటాడేమో కానీ మన వాసన్న లాంటి దేవుడు మాత్రం మనకి ఉండడు. కాబట్టి మనం ఎవ్వరం కూడా ఈ 2024లో మన వాసన్నని వదులుకోకుండా ఓటు అనే అస్త్రంతో 2024 ఎలక్షన్స్లో మనందరం కూడా వాసన్నకి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని
అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒంగోలు నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు 4వ విడత సంబరాలు ఈ రోజున ఒంగోలు మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అలాగే మహిళా నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మెప్మా మహిళా సంఘాల సభ్యులు 5,000 మంది ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో 4వ విడత ఆసరా డబ్బులు ఈ నెల నిన్ననే అందరి అకౌంట్లకి జమ చేయడం జరిగింది. సుమారుగా ఈ విడత 26 కోట్ల రూపాయలు మన ఒంగోలు పట్టణానికి జమ చేయడం జరిగింది. ఇది మెప్మా మహిళలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు సంబరాల కార్యక్రమాల్లో చాలా ఆనందంగా పాల్గొనడం జరిగింది. ఇదే రీతిన ప్రతి మహిళ కూడా వారి యొక్క ఆనందాన్ని పంచుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని చాలా ఉత్సాహంగా మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమం, ప్రతి ఫలం కూడా ప్రతి మహిళకు అందే విధంగా కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మెప్మా తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి మహిళకి, ప్రతి ఆర్పీకి, ప్రతి సీఓకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి రాబోయే ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ అన్నారు. పొన్నలూరు మండలం వైసీపీ మండల కార్యకర్తల సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో గతంలో పనిచేసిన జూపూడి ప్రభాకర్ రావు, డాక్టర్ మాదస్సి వెంకయ్య, వరికుటి అశోక్ బాబులు ఎంతో బాగా పనిచేసి ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే వరకు శ్రద్ధతో పార్టీ కోసం పనిచేశారని మంత్రి సురేష్ అన్నారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొండేపి నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించారని అన్నారు. ఎక్కడో ఏదో చిన్న లోపాలున్నా వాటన్నిటినీ సర్దుబాటు చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు పళ్లపోతు బాలకోటిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీపీ కొండాబతిన మాధవ్, జేసీఎస్ కన్వీనర్ పిల్లి తిరుపతి రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాజాల ఆదిరెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ ఈశ్వర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థి శంకర్ వెంకటరెడ్డి గారు అయితే 175, ఆదిమూలపు సురేష్ సంతోషంతో పాటు చెప్పి ఆ రోజు ప్రకటించినటువంటి ఆ యొక్క 175 స్థానం నుంచి ఈరోజు సమన్వయకర్తగా రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ అందరికీ సేవ చేసే ఒక సేవకుడిగా పార్టీని విజయపథంలో నడిపించే విధంగా నా సర్వశక్తులు వడ్డీ ఈ కొండేపి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసే విధంగా ఈరోజు సోదరుడు అశోక్ బాబు కానివ్వండి, డాక్టర్ గారు వెంకయ్య గారు కానివ్వండి, మరి పక్కనే ఉన్నటువంటి మన నియోజకవర్గ సీనియర్ నాయకులు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, మన ఎంపీ గారు అయినటువంటి బాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, అందరూ కూడా కొండేపి నియోజకవర్గాన్ని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టి అభివృద్ధి కార్యక్రమాల్ని ఇక్కడికి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎమ్మెల్యేగా ఎక్కువగా కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారనే దాంట్లో ఏ మాత్రం సందేహం ఉండవలసినటువంటి అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటాను. మరి ఎక్కడ అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించారని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఎస్ సుబ్బారావు అన్నారు. నగరంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో సభ్యుల సమావేశం నిర్వహించారు. రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య నుంచి వచ్చిన తలంబరాలను జిల్లాలోని అనేక మండలాల్లోని సభ్యులు ప్రతి ఇంటికి చేర్చి విశ్వ హిందూ పరిషత్ విశిష్టతను తెలియజేశారని వారందరికీ సుబ్బారావు అభినందనలు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు బలరాం, సాంబశివరావు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.
11 వరకు బడి పెట్టించేసి సెలవు ఇప్పించానండి. ఎందుకంటే మనం దేవాలయాలకి టౌన్లో ఊరేగింపు జరిపి 75 వయసులో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ్ ప్రముఖుని సోమా సుబ్బారావు. గత 3-4 సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ సేవలో అన్ని గ్రామాలు, అన్ని జిల్లాలు, 16 జిల్లాలు కూడా తిరుగుతా ఉన్నాను. మాకు బాగా బోధపడింది ఏమిరా అంటే, ప్రభుత్వం రామాయణ భారత హిందూ గ్రంథాల వ్యాప్తికి ఏమాత్రం దేవాదాయ శాఖ కానీ ప్రభుత్వ ప్రోత్సాహాలు కానీ లేనే లేవు. దేవాదాయ శాఖ హిందూ దేవాలయాలను స్వాధీనం చేసుకొని వాటి సొమ్మంతా వారి మేనేజ్మెంట్లోనే జరుగుతూ ఉంది. ధర్మగ్రంథాల వ్యాప్తి అయితే 0. ఎప్పుడైతే ధర్మగ్రంథాల వ్యాప్తి 0 అయ్యిందో జ్ఞాన ప్రకాశం, జ్ఞానం పంచడం లోపించింది. దానివల్ల హిందూ సమాజంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. హిందువుల కుటుంబాలలో ప్రతి మండలంలో, గ్రామంలో కూడా ఈ అయోధ్య ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేశారు. ప్రతి ఒక్కరి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంది. మనమందరం కూడా ముందు ఇలాగే ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈ రోజున కార్యక్రమంలో విశేషంగా 16 మండలాల నుంచి అందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు తీసుకుపోవడానికి అందరూ సహకరిస్తామని వాగ్దానం చేశారు. ఈ యొక్క హిందూ ధర్మాన్ని ముందుకు కొనసాగించడంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ధన్యులే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా పేరు తునుగుండ మల్లికార్జునరావు. ప్రకాశం జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ అక్షంతల కార్యక్రమం మాత్రం చాలా చక్కగా జరిగింది. మిగతా ఏరియాల కంటే కూడా మన ప్రకాశం జిల్లాలో చాలా సూపర్గా జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఏ ఊరు పోయినా ఎక్కడ టెంపుల్స్లో కూడా అర్చకులు కానీ వాళ్ళందరూ బాగా సహకరించున్నారు. ప్రతి ఊళ్ళల్లో అందరూ కూడా అక్షంతలు మేము పంచుతామని అందరూ ముందుకొచ్చి అందరూ విపరీతంగా ఎక్కడ లోపం లేకుండా ఏ అక్షంతలు తరుగుబాట మళ్ళా తయారు చేయించి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసి అందరి హృదయాల్ని కదిలించారు. కాబట్టి మన అందరిలో హిందూ మతం అనేది నాటుకుపోయింది. ప్రజెంట్ ఈ రోజుల్లో కూడా రకరకాలుగా ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ప్రతి ఒక్కరికి మన హిందువులం అన్నీ బాగా జరగాలి, ముందు ఇంకా ఈ కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయని ఆశిస్తున్నాం. అటువంటి ఈ 16 మండలాల వాళ్ళనందరినీ కూడా ఈ విధంగా సహకరించిన ప్రతి ధర్మ సభ్యుడిని కూడా అభినందిస్తూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మహా శౌర్యంతో ఒక ధర్మంగా మాకు జ్ఞానాన్ని, మాకు ధైర్యాన్ని నింపే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉందని ప్రతి ఒక్కరిని మేము హృదయపూర్వకంగా అభినందిస్తూ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం 16 మండలాల వారికి. విద్యుత్ సంస్థ ఉద్యోగులు మరింత మెరుగ్గా పనిచేసి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూపరింటెండెంట్ ఇంజనీర్ కేవీజీ సత్యనారాయణ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ పురస్కారాలు అందుకున్న నేపథ్యంలో ఒంగోలులోని తన ఛాంబర్లో సిబ్బందితో మాట్లాడారు. ఎనర్జీ అసిస్టెంట్ మొదలుకొని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు 57 మంది ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నట్లు తెలిపారు. వీరిలో 5 జిల్లా కలెక్టర్లు, 12 మంది విజయవాడలో విద్యుత్ సంస్థ చైర్మన్లు, 40 మంది తన చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నట్లు తెలిపారు. ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్న వారు మరింత ఉత్తమంగా, మిగిలిన వారు ఉత్తమ సేవా పురస్కారాలు అందుకునేలా పనిచేసి అటు సంస్థ నుండి ఇటు వినియోగదారుల నుండి ప్రశంసలు పొందాలని ఎస్సీ కోరారు. రిపబ్లిక్ డే 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న ఏర్పాటు చేసిన జాతీయ పతాకావిష్కరణలో భాగంగా మన ఎంప్లాయీస్కి, విద్యుత్ ఎంప్లాయీస్కి, జిల్లా విద్యుత్ ఎంప్లాయీస్కి ప్రోత్సాహకంగా ఉండేదానికి సుమారుగా దాదాపు 57 మందికి మనం ప్రోత్సాహకాలు మెరిట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక 5 కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. ఒక 12 మా చైర్మన్ గారు విజయవాడ
ఆయన ద్వారా పిలవడం జరిగింది. ఒక 40 మందికి నేను ఇక్కడ ఎస్సీ సూపర్ ఇంజనీర్ ఆపరేషన్ ఒంగోలు పరిచయ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 57 మందికి అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళకి వాళ్ళు ఒబీడియంట్గా ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారో అట్లా గుర్తించి మరీ ఇవ్వడం జరిగింది. జేఎల్ఎం గ్రేడ్ 2 నుంచి అంటే ఎనర్జీ అసిస్టెంట్ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు అన్ని క్యాడర్స్. బులెటిన్లో చిన్న విరామం. బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తానని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. లాయర్పేట రైతు బజార్ వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 10 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ఫౌంటైన్, 25 లక్షల రూపాయలతో బాబా మందిరం రోడ్, మంగమూరు రోడ్డు మధ్య కరెంటు స్తంభాలకు భూమి పూజ నిర్వహించారు. పేద బ్రాహ్మణులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని బాలినేని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహాన్ని రంగారాయుడు చెరువు దగ్గర త్వరలో ఏర్పాటు చేస్తారని తెలిపారు. మంగమూరు రోడ్డును ప్రకాశం పంతులు రోడ్డుగా మారుస్తారని తెలిపారు. తోపులబడి దగ్గర బ్రాహ్మణులకు అపర కర్మలకు స్థలం మంజూరు చేశారని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ శాండిల్య, డిప్యూటీ మేయర్లు వెల్నాటి మాధవరావు, వేమూరు సూర్యనారాయణ, బ్రాహ్మణ సంఘ నాయకులు మద్దలూరి హరి, మైనంపాటి సాయి, గడియారం సుబ్బయ్య, జ్వాలాపతి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ 30వ డివిజన్ లాయర్పేట సెంటర్లో ఉన్నటువంటి మన రైతు బజార్ ఎదురుగా ఉన్న ప్రకాశం పంతులు గారి విగ్రహం దగ్గర ఒకటి శంకుస్థాపన. దీని విధాన 10 లక్షల రూపాయలతో దీన్ని ప్రారంభించారు. అట్లానే 5 లక్షలతో ఈ సాగమైన రూపాయలు ఇద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నాం. దీంతో పాటు మన కృష్ణ వర్క్ కంప్లీట్ చేస్తాం. మిగతా కూడా ప్రాసెస్లో ఉన్నాయి. దాంట్లో కమ్యూనిటీ హాలు, అట్లనే మనకి ఒక సచివాలయ బిల్డింగు, మిగతా సిమెంట్ రోడ్స్, కాలువలు, అంటే మనకి గడప గడప. మరి ఇది ప్రకాశం పంతులు గారి విగ్రహం గతంలో ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేతుల మీదుగా మరి ఇప్పుడే కార్యక్రమం పెట్టి ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిన సంగతి చాలా మంది తెలుసు. పట్టాల విషయంలో 20 రోజులను పట్టాలు ఇస్తామంటే వాస్తవానికి లేట్ అవడం కారణం వాళ్ళే. అందరి దగ్గర కోర్టు కేసి ఆపి ఆ పట్టాలు రాకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ 210 కోట్లతోటి స్థలాలు కొని పట్టాలు ఇస్తుంటే అది జీవో వరకే ఇచ్చారు, డబ్బు రాలేదు. మరి ప్రచారం ఒకసారి వచ్చి కలెక్టర్ దగ్గరికి వచ్చి అకౌంట్లో చూసుకోండి. మరి 210 కోట్ల రూపాయలు అకౌంట్ పండుగ చూసుకోండి. రేపు ఎవరైతే కొన్నామో సోమవారం ఎల్లుండి మొత్తం రైతులందరూ కూడా డబ్బులు పడుతున్నాయి. 210 కోట్ల రూపాయలు రైతులు డబ్బులు పడుతూ ఉన్నాయి. దానికి కూడా ఇప్పుడు దానికి 15 రోజుల్లో అక్కడ రోడ్డు వేసి మరి ఈ 25,000 మందికి లేఅవుట్ వేసి పట్టాలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు 10వ తేదీ నుంచి 15వ తేదీ లోపల ఒంగోలు వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీన్ని కూడా రాజకీయం చేస్తారు. అది అయిపోయింది. ఇప్పుడు పట్టాలు వచ్చేటట్టున్నాయని చెప్పని మంచి పథకం పెట్టారు. ఇంత మటుకి స్టార్ట్ కాలేదన్నారు. అది టెండర్స్ అయిపోయినాయి.
కేవలం ముఖ్యమంత్రి గారు వస్తారని ఉద్దేశంతో అది ఆపం. అది ముఖ్యమంత్రి గారి ద్వారా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మెగా కంపెనీ అనే కంపెనీకి ఆ టెండర్స్ వచ్చినాయి. అవి కూడా వాటర్ స్కీమ్ కూడా ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తుంటా ఉన్నా. ఈ రకంగా ఒక ఫేక్ న్యూస్ పెట్టి రకరకాలుగా మాట్లాడటం. ఈరోజు మరి ఫస్ట్ టైమే అంటే ఇది ఒక 1 month అయింది ఇది యొక్క ఫండ్ వచ్చి, కానీ 1 monthలోనే మనకి మరి 35 కార్పొరేటర్ గారి యొక్క చదువుతో చాలా చక్కగా మనకి ఈరోజు ఓపెన్ చేయడానికి అవకాశం కల్పించినందుకు మరి తొందరగా పని పూర్తి చేసిన కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి డివిజన్లో కూడా అంటే దాదాపుగా 40 డివిజన్స్లో మరి ఫండ్స్ తోటి మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి మిగతా మరి కార్పొరేటర్లు కూడా చదువు తీసుకుని త్వరగా ఎలక్షన్ లోపునే అవి కూడా పూర్తి చేసే విధంగా మరి అందరూ బాధ్యత తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఏదైతే మన నగరపాలక సంస్థ ఎలక్షన్ అంటే పాలక మండలి వచ్చిన తర్వాత దాదాపు ఎందుకంటే దానికి ముందు మనకు అందరికీ తెలుసు కరోనాతో ప్రతి ఒక్కరు ఒక ఆరోగ్య విషయంలో అయితేనే ఆర్థిక విషయంలో కానీ అయితేనే మన యొక్క మరి ఎమ్మెల్యే గారు మన వాసన ఎన్ని రకాలుగా అందరికీ సహాయ ఈ కార్యక్రమం మనకి ఇచ్చేసేందుకు ప్రతి పేరున మా అన్నకి వాసనకి మేయర్ గారికి డిప్యూటీ మేయర్కి కార్పొరేటర్కి ఇక్కడ వచ్చిన పార్టీ నాయకులకి వాసన అభిమానులకి అందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ మన అందరూ కూడా వాళ్ళని వాసన నాయకత్వంలో రాబోయే ఎలక్షన్లో నడుం బిగించి మనందరం కూడా అన్నని అత్యధికమైన మెజార్టీతో, ఎందుకంటే ఆయన వాళ్ళ తెలుగుదేశం తప్పకి అప్పుడప్పుడు అన్న భావోద్వేగాలు లోనవుతున్నాడు. అయినప్పుడల్లా మాకు మనందరూ కూడా చాలా బాధ కలుగుతుంది. అటువంటిది ఆయన మొన్న కూడా అన్నారు, ఇదే నేను ఆఖరి ఎలక్షన్లో మళ్ళా మా అబ్బాయి నుంచి పెడతానని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రణీత్ బాబును కూడా మనందరం సపోర్ట్ చేద్దాం. కానీ మనకి ఇటువంటి నాయకుడు మళ్ళా చెబుతున్నారు, ఇటువంటి నాయకుడు మళ్ళా మార్చిలో జరగనున్న ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఫీజు చెల్లించిన వారికి ఇంటర్ బోర్డు తత్కాల్ కింద అవకాశం కల్పించింది. ఇంటర్ రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థుల్లో ఎవరైనా పరీక్ష ఫీజు చెల్లించుకుంటే నిర్ణీత పరీక్ష ఫీజుతో పాటు తత్కాల్ కింద 3,000 రూపాయలను సోమవారంలోపు చెల్లిస్తే మార్చిలో పరీక్షలు రాసే అవకాశం ఉంది. జిల్లాలో ఎవరికైనా పరీక్ష ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులు ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఐఓ సైమన్ విక్టర్ కోరారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి అధికార ప్రతిపక్షాలను విమర్శించిన దాఖలాలు లేవని, కానీ అధికార పార్టీకి చెందిన కొందరు ఆమెపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ సహించేది లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నగరంలోని విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఈదా సుధాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ షర్మిలారెడ్డి గుండ్లగమ్మ ప్రాజెక్టు సందర్శన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పమని ప్రశ్నిస్తుంది తప్ప ఎక్కడ వ్యక్తిగత విమర్శలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాలకు పనిచేస్తుందని, అందుకే షర్మిలారెడ్డికి అత్యంత ఆదరణ లభించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల ఆదరణను చూసి ఓర్చుకోలేని విధానాన్ని వైసీపీ నాయకులు విడనాడాలని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దండి మల్లికార్జున, ఆదినారాయణ రెడ్డి, తెలగపూడి బుజ్జి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి షర్మిల గారి కార్యక్రమాన్ని, అలాగే గుళ్ళకమ్మ ప్రాజెక్టు దగ్గర జరిగినటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారం చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం అవడానికి కృషి చేసిన మీ అందరికీ కూడా ముందుగా చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగినటువంటి కార్యకర్తల సమావేశం వరకు కూడా ఆమె ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ ఆమె వ్యక్తిగతంగా దూషించినటువంటి పరిస్థితి లేదు. వైసీపీ నాయకులకి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, తగినటువంటి బుద్ధి చెప్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రజలకు చూపించాలని చెప్పేసి షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జిల్లా నుంచి వేలాదిగా తరలొచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలకి, నాయకులకి, కార్యకర్తలకి ఈ విజయంలో పాలు పంచుకున్నటువంటి, నాతో పాటు కష్టపడి పనిచేసినటువంటి
జిల్లా కమిటీ నాయకులు మల్లికార్జున రెడ్డి కానీ, ఆదినారాయణ రెడ్డి కానీ, బుజ్జి కానీ, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎంతో శ్రమించి హృదయపూర్వకంగా ఈ సభని సక్సెస్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో బాగా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా చేతులు జోడించి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి షర్మిల గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, కాంగ్రెస్ పార్టీకి మంచి విజయాన్ని చేకూరుద్దామని చెప్పేసి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జిల్లా నలుమూలల నుంచి తీసుకొని జనాలు, అభిమానులు స్వచ్ఛందంగా వేలాది మంది అభిమానులు రావటాన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు బాగుంటుందని, రానున్న కాలంలో ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికార దిశగా తీసుకొని వెళ్తారని చెప్పని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున మనవి చేస్తూ ఉన్నాం. నిన్న షర్మిలారెడ్డి గారు ఏవైతే సమస్యలు ప్రస్తావించారో ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి విజయవంతం అవడానికి సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న డ్వాక్రా బజార్లో జూట్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని, ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి గడపకు అందించడం జరిగిందని బాలినేని అన్నారు. మహిళలకు ఎంతో మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఆసరా రుణాలు కూడా 4వ విడత మంజూరు చేశారని తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని భరోసా కల్పించారు. 2024లో జరిగే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మెప్మాపీటి తేళ్ల రవికుమార్, కటారి శంకర్, గంటా రామానాయుడు, గోలి తిరుపతిరావు, పసుపులేటి శ్రీనివాసరావు, సువర్ణ, తుపాకుల ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి నిన్న కూడా ఆస్కా ప్రోగ్రాం మరి ఈరోజు కూడా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పిన ప్రకారం డ్వాక్రా రుణాలు మాఫీ చేసే కార్యక్రమం మరి 4వ విడత అది ఈరోజు కూడా చేస్తున్నాను కూడా తెలియజేసుకుంటాను. మరి ఆ డ్వాక్రా గ్రూప్కి సంబంధించి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మాకు చెప్పండి, తప్పకుండా మీకు మా వంతు మేము సాయం చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా, బ్యాంకర్స్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అన్ని సాల్వ్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని అందరూ కూడా మరి ఈరోజు అందరూ కూడా పథకాలు వస్తూ ఉన్నాయి. మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మీరందరూ కూడా తోడ్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ అన్ని షాపులన్నీ అయిపోయినాయా? అన్నీ అయిపోయి ఇంకెవరు నాయకులు రావాలనుకుంటాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అందరూ కూడా ఇది జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి యూనిట్స్ మెప్మా ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను. ఈరోజు ఆ మెప్మా వాళ్ళు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చేసి ఇట్లా జూటు తయారు చేయని ఓపెన్ చేశారు. దీనికి 2,10,000 శాంక్షన్ చేశారు. దీంట్లో సబ్సిడీ కూడా ఉంది. మిషనరీ మెటీరియల్ అంతా మొత్తం కూడా మెప్మా పట్టణ యూనిట్లో సబ్సిడీ మొత్తం కలిపి మెటీరియల్ మనకి ఇచ్చారు. దీని ద్వారా మహిళలు అనేవాళ్ళు పెద్ద ఎత్తున తయారు చేసుకొని ఆర్థికంగా ఎదగడానికి పట్టణ ప్రగతి యూనిట్స్ అనేది ఏర్పాటు చేశారు. జగనన్న పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందండి. జగనన్న పనితీరు ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన యూనిట్కి నేను సెలెక్ట్ అవ్వటం అంటే మహిళలు 5 బాగా ఎదగాలని పెట్టారు. పంచ ప్రణాళికలు అంటారు వాటిని. ఆహా క్యాంటీను, అర్బన్ మార్కెటు, మహిళా మార్కెటు, పట్టణ ప్రగతి యూనిట్స్, ఇంకోటి వచ్చేసి ఈ మార్ట్. ఈ 5 మార్ట్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకున్నాను. మైనారిటీ జిల్లా అధ్యక్షుడు జలీల్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన షేక్ మస్తాన్ వారి కుటుంబ సభ్యులను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గండు మధు, షేక్ జాఫర్, హబీబ్, సుల్తాన్, అమర్, శ్రీనివాసరెడ్డి, రబ్బానీ, నాయక్, కందుకూరు మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్ఫ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరింది. సర్ఫ్ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద వినూత్నంగా నిరసన చేపట్టారు. కళ్లకు నోటికి నల్ల రిబ్బన్లను ధరించి చేతిలో నల్ల జెండాలు చేతపట్టుకుని కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా చర్చి సెంటర్కు చేరుకుని తిరిగి ధర్నా కేంద్రం వరకు ప్రదర్శన చేశారు. అధికారంలోకి వస్తే సర్ఫ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని నినదించారు. కరోనాలో చనిపోయినటువంటి ప్రతి ఉద్యోగి కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు. పదవీ కాలంలో చనిపోయినటువంటి ఉద్యోగి కుటుంబానికి కారుణ్య నియామకం చేపట్టాలన్నారు. పదవి విరమణ వయస్సును 62 సంవత్సరాల వరకు అవకాశం కల్పించాలని, ఎంఎస్సీసీలకు హెచ్ఆర్ పాలసీ కల్పించాలన్నారు. విఓఏలకు వేతనాలు పెంచాలని కోరారు. శిబిరంలో జేఏసీ కార్యదర్శి గుంజు రాంబాబు, జె నారాయణకృష్ణ, గోపీనాథ్, ఆదిశేషు, ఓ సుధాకర్, స్వర్ణలత, రజియా బేగం, చెంచులక్ష్మి, నరేష్, సుబ్బారావు, కృపారావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు వెంటనే రెగ్యులర్ చేయాలి, సర్ప ఉద్యోగులు వెంటనే రెగ్యులర్ చేయాలి, సర్ప ఉద్యోగులు వెంటనే రెగ్యులర్ చేయాలి, రెగ్యులర్ చేయాలి, సర్ప ఉద్యోగులు వెంటనే అమలు చేయాలి, కారుణ్య నియామకాలను అమలు చేయాలి, కారుణ్య నియామకాలను అమలు చేయాలి, చేసుకోవాలి. పెన్షన్లప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం కల్పించే పరిస్థితి లేనందున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాకు వచ్చిన పరిస్థితి. దయచేసి అందరూ అమలు చేయాలి, హెచ్ఆర్ పాలసీ ఎంఎస్సీసీలకు వెంటనే అమలు చేయాలి, ఎంఎస్సీసీ హెచ్ఆర్ పాలసీ చేయాలి, కారుణ్య నియామకాలు వెంటనే అమలు చేయాలి, కారుణ్య నియామకాలు వెంటనే. రెగ్యులర్ చేయాలి, సర్ప ఉద్యోగులు వెంటనే వెంటనే రెగ్యులర్ చేయాలి, ఐక్యత ఉద్యోగుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా 5,500 మంది సర్ప ఉద్యోగులు, 28,000 మంది విఓఏలు అందరం కూడా ఉమ్మడి అజెండాతోటి ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని అందరినీ మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకుంటున్నప్పటికీ కూడా పరిష్కార మార్గం మాకు ఏ కోచాన కనపడని ఈ సమయంలో రోడ్డు మీదకు వచ్చిన పరిస్థితి ఏర్పడింది. గత 22-23 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి మేము ప్రభుత్వం చేపట్టి పేదల కోసం చేపట్టి అమలు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా పేదల దరికి చేర్చడంలో ఎనలేని కృషి చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మా యొక్క కృషిని మా యొక్క సంక్షేమాన్ని పట్టించుకున్నటువంటి పోపాన పాలేదు. పలుమార్లు ఈ సందర్భాన్ని ఈ ప్రభుత్వాన్ని పలుమార్లు విన్నపాల రూపేణ, విజ్ఞప్తుల రూపేణ, మెమోరాండాల రూపేణ అధికారులను, అదేవిధంగా రాజకీయ నాయకులను, అదేవిధంగా మంత్రులను అందరినీ కలిసి విన్నవించినప్పటికీ కూడా మా యొక్క డిమాండ్లను పట్టించుకోలేదు. మా యొక్క సంక్షేమాన్ని పట్టించుకోని పక్షంలో ఈరోజు స్ట్రైక్లోకి వెళ్ళవలసిన పరిస్థితి ఈరోజు మాకు ప్రభుత్వం దాపురించింది. ప్రధానంగా ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి మాకు పే స్కేలు ఇంప్లిమెంట్ చేయాలని, దయచేసి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పట్టించుకొని వెంటనే మమ్మల్ని చర్చలకు ఇన్వైట్ చేసి డిమాండ్లు పరిశీలన చేసి వెంటనే సమస్య పరిష్కారం దృష్టికి రాకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం. మా యొక్క డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు మేము ఉద్యమాన్ని, ఈ సమ్మెని విరమించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి, అదేవిధంగా మాకు అండగా దండగా వెన్నువెంట నిలిచినటువంటి ప్రతి యూనియన్కి, ప్రతి ఒక్క ప్రజాస్వామ్య పౌరుడికి, ప్రతి ఒక్క ఉద్యోగ సంఘానికి, ప్రతి మహిళకి అందరికీ కూడా మా యొక్క ప్రకాశం జిల్లా సర్ప ఉద్యోగుల జేఏసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మా డిమాండ్లను పరిష్కరించవలసింది మరొకసారి కోరుతూ ఉన్నాను. గోపి
నా పేరు గోపీనాథ్, ప్రకాశం జిల్లా జేఏసీ. సెర్ప్ జేఏసీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా నుండి ప్రకాశం జిల్లా జేఏసీలోని మేమంతా ఈరోజు 23వ తేదీ నుంచి ధర్నాలో పాల్గొనడం జరిగింది. మా డిమాండ్స్ ఏంటంటే ప్రధానంగా మాతోటి సహోదరులైనటువంటి తెలంగాణ సిబ్బందిని ఏ విధంగా అయితే చేసి ఉన్నారో వాళ్ళలాగానే మాకు కూడా గవర్నమెంట్కి సంబంధించినట్టు అన్నీ వర్తించే విధంగా చేయాలని చెప్పేసి మేము మా తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం చాలా దారుణంగా ఉన్నటువంటి విషయాలు. కాబట్టి మా యొక్క జేఏసీ సిబ్బంది పోయేసి స్టేట్లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని పిలిపించేసి మా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని కోరుతున్నాము. అలాగే మాకు కావాల్సినటువంటి రెగ్యులరైజేషను, అలాగే హెచ్ఆర్ పాలసీ ఎంఎస్సీసీలకు ఇవ్వాలి. బీఓఏలకు సంబంధించి కూడా వాళ్ళ డిమాండ్ ఏంటంటే 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి జీవో ఏదైతుందో అది రద్దు చేయాలని కోరుతూ మా యొక్క ఈ మనవిని ప్రభుత్వం వెంటనే దిగొచ్చి తీర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ. నమస్కారం అండి, నా పేరు రజియా, నేను ఏపీఎంగా పనిచేస్తున్నాను. మేము సెర్ప్ సంస్థలో 22 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. కానీ మాకు ఈ రోజు వరకు రెగ్యులర్ అన్న మాటే లేదు. మా సర్వీస్ అంతా దీనికే దారిపోసాము. అనేక డిపార్ట్మెంట్స్ తోటి మేము కోఆర్డినేట్ చేసుకుంటూ అనేక రకాలైన పనులు సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉన్నాము. అయినప్పటికీ ప్రభుత్వం మా యొక్క పనిని గుర్తించడం లేదు. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. తర్వాత రెండో విషయము కారుణ్య నియామకాలు. మా సర్వీస్లో ఇంతవరకు పనిచేస్తున్నాము, మాకు ఏదైనా జరిగింది అంటే మా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి మాకు కారుణ్య నియామకాలు అనేది నియమించాలి. అదేవిధంగా మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా 62 సంవత్సరాలు మాకు కూడా వయసు అనేది మాకు 62 సంవత్సరాలు నిర్ణయించాలి. మాతో పాటు వివోఏలు కూడా కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా వేతనం అనేది పెంచాలి. అదేవిధంగా 3 సంవత్సరాలు వాళ్ళకి కాంట్రాక్ట్ లేకుండా చెప్పారు, అది కూడా ఎత్తివేయాలి. ఇవన్నీ కూడా మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఈ మా డిమాండ్లు నెరవేరేదాకా మా యొక్క ఈ సమన్వయం విరమించేది లేదని తెలియజేస్తా ఉన్నాము. వర్ధిల్లాలి జేఏసీ ఐక్యత. బులెటిన్లో చిన్న విరామం. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ అండగా ఉంటానని, అలా కాకుండా ఏదో పని చేస్తున్నట్లు నటించే వారిని గమనిస్తుంటానని హనిమిరెడ్డి తెలిపారు. వైసీపీ కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. చాడీలు చెప్పి పార్టీ పరువు ప్రతిష్ఠితులు బజారుకు ఈడ్చవద్దని హనిమిరెడ్డి అన్నారు. ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేయటం లేదో నాకు అన్నీ తెలుసన్నారు. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం మానుకోవాలని హితవు పలికారు. ఎవరికైనా గతంలో నేను రాకముందు ఇబ్బందులు పడి ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సుబ్బారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఇన్ఛార్జ్ పానెం హనిమిరెడ్డి హాజరై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దానికి ఉదాహరణ నేనే 2014 టికెట్ ఆశించాను, నాకు రాలేదు. 2019 ఆశించాను, రాలేదు. 2024కి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు, నాకు తెలిసి ఇచ్చాడు. అది కూడా ఇచ్చారంటే స్టార్టింగ్లో కొంచెం ఆలోచన చేశాను, కానీ నా గుండె ధైర్యాన్ని నేనే ఇది చేసుకొని కొడితే అక్కడే కొట్టాలి అని చెప్పి వచ్చాను. కానీ ఈ రోజున ఏ ఊరు వెళ్ళినా, ఏ మండలం వెళ్ళినా మీరు చూపించే ఆదరణ నన్ను చాలా ఆకట్టుకుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఏదో కొద్ది మందికి, ఏది ఒక 5% నాయకులకే నేను ఫోన్ చేశాను. 95% నాయకులు అందరూ కూడా వాళ్ళంతా వాళ్ళు ఫోన్ చేసి నాతో మాట్లాడి వాళ్ళు పరిచయం చేసుకునే పరిస్థితి రాజకీయంలో ఎక్కడ కూడా ఈ అద్దంకిలోనే చూస్తాం, కానీ ఎక్కడ కూడా చూడలేదు ఇలాంటి పరిస్థితి. కావున ఒకరిద్దరు నాయకులు రాకపోయినా సరే వాళ్ళని మీరందరూ కూడా చెప్పండి, రిక్వెస్ట్ చేయండి. మనం అందరం కలిసి ఖచ్చితంగా రేపు ఎలక్షన్కి వెళ్తున్నాము. ఇక్కడ కొత్త చరిత్రనైతే అద్దంకిలో సృష్టించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలతో మనం ఒంగోలు జీజీహెచ్లో పేషెంట్లకు
తోడుగా వచ్చే అటెండర్స్కు మధ్యాహ్నం భోజనం అందజేసే కార్యక్రమం కోవిడ్ కారణంగా మూతపడింది. గత ఏడాది ఆగస్టు 23వ తేదీన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పునః ప్రారంభించారు. పేషెంట్స్ అటెండర్స్కు ఒక పూట భోజనం పెడితే రెండవ పూట పరిస్థితి ఏమిటని బాలినేని నిర్వాహకులను అడగడం, తమకు అంత బడ్జెట్ లేదని నిర్వాహకులు చెప్పడంతో స్పందించిన బాలినేని రెండవ పూట పేషెంట్ అటెండర్స్కు ఆహారం పెట్టండి, అందుకు ఎంత ఖర్చు అయినా నా స్నేహితులతో కలిసి నేను భరిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గత 2 నెలల నుండి జీజీహెచ్కి వచ్చే రోగుల అటెండర్స్కు బాలినేని ఒక కుటుంబ సభ్యునిగా వారి ఆకలి తీరుస్తున్నారు. ఆ సారు ఫుడ్ ఇలా పెడుతున్నారమ్మా, అక్కడికి వెళ్ళి తినండి, బయట తెచ్చుకోవడం ఎందుకు అనేసి అందుకనేసి వచ్చాము. చాలా బాగుంది ఫుడ్, చాలా మంది ఆకలి తీరుస్తున్నాడు. ఆయన ఎప్పుడు బాగుంటాడు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఒంగోలులోని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ ఇక్కడ జీజీహెచ్కు వచ్చే పేషెంట్ అటెండర్స్ కు ఒక పూట భోజనం పెట్టే కార్యక్రమానికి చేపట్టింది. 2015 డిసెంబర్ నుండి శ్రీ సత్యసాయి ప్రసాద్ క్యాంటీన్ పేరుతో జీజీహెచ్ లోనే ఆహారం వండి ఇక్కడకు వచ్చే పేషెంట్ కు తోడుగా వచ్చే అటెండర్స్ కు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. జీజీహెచ్ లో చూపించుకునేందుకు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. వారిలో ఎక్కువ మంది పేదలే. జీజీహెచ్ లో అడ్మిట్ అయిన రోగులకు వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి వారు భోజనం పెడుతుంటారు. అయితే వారికి తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులు మాత్రం బయట తినాల్సిందే. మేము అద్దింగి మండలం నుంచి వచ్చాము. పక్కన చిన్న పల్లెటూరు రామాయపాలెం గ్రామం మాది. మా ఆయనకి బాగాలేకపోతే వచ్చాము. 3 డేస్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఫుడ్ చాలా బాగుంది, నైట్ కూడా బాగుంది. చూద్దాం ఎలా ఉంటుందని తీసుకొని వచ్చాను. బాగున్నాయి, అందుకని 3 రోజుల నుంచి వస్తూనే ఉన్నా నేను. అవును, బాగున్నాయి. నాకైతే చాలా చాలా నచ్చినాయి. బాగా నిన్న మొన్న అయితే బాగా నచ్చినాయి. నేను అందుకని కావాలని తీసుకునైనా వస్తున్నా. లేదు బ్రహ్మాండంగా పెడుతుండ్రు, పిలిసల్లా పెడుతుండ్రు అన్నం. ఈవినింగ్ కానీ నైట్ కానీ బ్రహ్మాండంగా ఉంటుందండి, బాగుంటుంది. అవుతుంది 100 రూపాయలు అవుతుంది. ఫుల్ తినాలన్నా 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ మట్టుకు ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. నాకైతే బ్రహ్మాండంగా ఉందండి. రాజు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు సుస్థి చేసి ఆసుపత్రి పాలైతే వారితో కూడా వచ్చే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనిని గమనించిన ఒంగోలులోని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్ పేరుతో జీజీహెచ్ కు వచ్చే పేషెంట్ అటెండర్స్ కు ఒక పూట భోజనం పెడుతున్నారు. కోవిడ్ ముందు వరకు దాదాపు 4.5 లక్షల మంది పేషెంట్ అటెండర్స్ కు శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ మధ్యాహ్న భోజనం పెట్టింది. అందరూ కూడా ఒకసారి సాయం చేస్తే చేసుకుంటాం. ఎంత తెచ్చుకుంటారంటే అంతకంటే మనకు జీవితంలో ఏ తృప్తి ఉండదు. మనం అది ఇప్పుడే మనం మధ్యాహ్నం భోజనాలు పెడతామని చెప్పి ఇప్పుడే మనం చెప్పాను. రాత్రిపూట కూడా మరి వారికి టిఫిన్ లాగా అట్లాంటివి ఏమన్నా చేస్తే దానికి సంబంధించిన అంతా కూడా నేనే మా ఫ్రెండ్స్ కలిసి మీరు కూడా టెస్ట్ చేయడమే రాత్రి కూడా అందరూ కూడా హాస్పిటల్లో వాళ్ళకి పెట్టేదానికి ఎంత ఖర్చు అయితే మేము మా ఫ్రెండ్స్ కలిసి ఈ పని చేసుకుంటాము. ఇదిలా ఉండగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి దాతృత్వంతో పేషెంట్ అటెండర్స్ కు 2వ పూట కూడా రుచికరమైన ఆహారం తింటున్నారు. ఉపాహారం కింద రాత్రిపూట రోజుకో రకం మెనూ అమలు చేస్తున్నారు. రాత్రిపూట ఉపాహారం తినేవారి కోసం బాలినేని అందించిన నిధులతో ప్రత్యేకంగా ప్లేట్లు, గ్లాసులు కొన్నారు. అంతేకాకుండా ఉపాహారం కోసం ఎవరైనా ఆలస్యంగా వస్తే వారికి వేడివేడిగా ఆహార పదార్థాలు ఉండేలా పెద్ద హాట్ బాక్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఆగస్టు 23వ తారీఖు 2023 ఆగస్టు 23వ తారీఖున ఓపెనింగ్. ఆ రోజునే చంద్రయాన్ జరిగింది. చంద్రయాన్ అది కొండగుర్తు అనమాట మనకు. ఆ సందర్భంగా బాలినేని శ్రీనివాస గారు బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయ్యి రాత్రిపూట అని అడిగారు. రాత్రిపూట పెట్టట్లేదండి, మధ్యాహ్నం పూట అని అన్నారు. అయితే రాత్రిపూట కూడా పెట్టండి, అది మీరే చేయాలి, సక్సెస్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఆ బాధ్యత చేయాలి. దానికి కావాల్సినంత నేను మా ఫ్రెండ్స్, నేను మా మిత్రులు దాన్ని స్పాన్సర్ చేస్తామని ఆయన బహిరంగంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రతి నెల ఉపాహారం కింద బాలినేని శ్రీనివాసరెడ్డి 1,90,000 ఇస్తున్నారని, భగవంతుడు బాలినేని రూపంలో ఉపాహారం పెడుతున్నారని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీరామ్మూర్తి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధి కూడా ముందుకు వచ్చి
రాత్రిపూట ఉపాహారం పెట్టడం లేదని బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే ఇస్తున్నారని శ్రీరామూర్తి తెలిపారు. గడిచిన కార్తీక మాసంలో బాలినేని సతీమణి సచీదేవి ఇక్కడకు వచ్చి 100 మందికి స్వయంగా ఆహారం పెట్టి పెద్ద మనసు చాటుకున్నారన్నారు. నవంబర్ 30 తారీఖు ఆగస్టు కాదు 30 తారీఖు ఆగస్టు నవంబర్ 30 తారీఖు ఆగస్టు నవంబర్ 30 తారీఖున ఆగస్టు 23నేమో రీఓపెనింగ్, నవంబర్ 30 తారీఖున రాత్రిపూట బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట ప్రకారంగా రాత్రిపూట ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, గంగాడ సుజాత గారు వచ్చారు, ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ వచ్చారు. అందరూ ఆ రోజు అనుకోకుండా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా అందరూ వచ్చి ఓపెనింగ్ చేసి అందరూ వడ్డించి చక్కగా ఆ కార్యక్రమాన్ని చేసుకొని రాష్ట్రం మొత్తంలో ఎవరు కూడా ఇట్లా ముందుకొచ్చి చెప్పిన వాళ్ళు లేరు. రాజకీయ నాయకులుగా ఉండి ఇక్కడ ఈవినింగ్ పెట్టడం ఇట్లా రాజకీయ నాయకులు ముందుకు రావటం, ఈవినింగ్ పెట్టడం, ఈవినింగ్ కొన్ని చోట్ల పెడుతున్నారు, అక్కడ ఎక్కువ చోట్ల పెట్టాలా 1-2 చోట్ల పెడుతున్నారు. కానీ మిగతా వాళ్ళేమో అంటున్నట్టు ఉంటారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను పుట్టపర్తిలో వాటర్ ప్లాంట్ స్వామి వాటర్ ప్రాజెక్ట్ చేసి ఇప్పుడు 750 గ్రామాలకు ఇచ్చారు కదా, మేము కూడా వెళ్ళి అక్కడ సర్వీస్ చేసాము, స్వామిని దర్శించాము. ఎంతో మేము కూడా ఆయన వల్ల ఆయన అనుగ్రహంతో మేము డెవలప్ అయ్యాము. కనుక నేను ఈ కార్యక్రమం నేను నా మిత్రులు చేస్తాను. అందుకని దీని మీద కూడా శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి మిత్రులు అని రాశాం అన్నమాట. వారి మాట ప్రకారంగానే ఆ విధంగా అద్భుతంగా ఈ కార్యక్రమం, ఎందుకంటే అన్ని దానాల కల్లా అన్నదానం నుంచి శ్రీ బాలినేని శ్రీనివాసరావు గారు ఎక్స్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే గారు అండ్ వారి మిత్రులు ఎవ్రీడే సాయంత్రము ఇది అన్నదానం చేస్తున్నారు, అల్పాహారం వడ్డిస్తున్నారు. సార్కి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మధ్యాహ్నం కూడా వడ్డిస్తున్నారు, సాయంత్రం కూడా అల్పాహారం వడ్డిస్తున్నారు. ఎవ్రీడే సత్యసాయి ప్రసాద్ క్యాంటీన్లో ఇది వడ్డిస్తున్నారు. కాబట్టి అందరూ పేదవర్గ పేషెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళ అటెండర్లు పేషెంట్లు అందరూ వచ్చి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇది చేయాలి, సేవాభావంతో చేయాలంటే మనకు అందరికీ కొంచెం ఉండాలి. ఎందుకంటే సత్యసాయి దేవుడు అందరికీ మంచి దేవుడు కాబట్టి మనం అందరం ఈ సదవకాశాన్ని ఉపయోగించాలి. కాబట్టి మన బాలినేని శ్రీనివాసరావు గారు, ఎక్స్ మినిస్టర్ గారు, రెడ్డి గారు వాళ్ళు ఈ అవకాశాన్ని 3 రోజుల నుంచి ఇక్కడే మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడే తింటున్నా. ఈ సేమ్ ఇంట్లో తిన్నట్టే ఉంది. బాగా ఒక లైన్ ప్రకారం మళ్ళీ వీళ్ళు మనం కడిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వేడి నీళ్ళలో కడగబిస్తారు. ఒక లైన్ ప్రకారం పెడతారు, అన్నం పెడతారు, ఎంత కావాలంటే అంత పెడతారు, టైం అయిపోయిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా లేదని చెప్పరు, ఇంకోసారి వండి మరీ పెడతారు. వైసీపీ అభివృద్ధిలో తన వంతు భాగస్వామిని అయ్యానని, పార్టీలో తనకు ప్రాధాన్యత కల్పించాలని మాదిక చర్మ డప్పు కళాకారుల సంఘం అధ్యక్షులు పెద్దిపోగు కోటేశ్వరరావు అన్నారు. నగరంలోని కబాడిపాలెంలో గల సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగా చర్మ డప్పు కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నానని, వాటిని పరిష్కరించడంలోనూ చిత్తశుద్ధితో కృషి చేయడం జరిగిందని అన్నారు. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక ప్రముఖులతో కలిసి సమ్మేళనం నిర్వహించి పార్టీ అభివృద్ధికి, పార్టీలో చేరికలకు సహకరించానని, ప్రజలందరూ సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయమని కోరుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఒక్కసారి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. నా పేరు పెద్దిపోగు కోటేశ్వరరావు, మాది ప్రకాశం జిల్లా నాగులుప్లపాడు మండలం సంతనూతలపాడు నియోజకవర్గం పోతవరం గ్రామానికి చెందినవాడిని. అన్నా జగనన్న, ఇది మీకు నా ఆవేదన చెప్తున్నానన్నా. గత 30 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నానన్నా. ప్రజాసేవ చేస్తూ ఈరోజు పేదవాడేంది, పేదవాడికి అవసరాలు ఏంది, పేదవాడు ఏ రకంగా చెప్తే వాళ్ళని అమాయకంగా ఈ రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి అని మొత్తం అవగాహన కలిగి ఉన్నానన్నా. అన్నా జగనన్న, నువ్వు ఈరోజు పేదవాడికి ఒక దేవుడిలాగా, ఒక దేవుడు పంపించిన దూతలాగా వచ్చి పేదవాడికి సహాయం చేస్తుంటే
ఈ చంద్రబాబు నాయుడు బృందం దుర్మార్గులైన వీళ్ళంతా పేదవాళ్ళని, అమాయకులైన పేదవాళ్ళని తప్పుదో పట్టిస్తున్నారన్న. అన్నా జగనన్న, నిన్ను మేము చేయి జార విడుచుకుంటే మా పేదరికం ఈ దుర్మార్గులైన చంద్రబాబు నాయుడు బృందం, చంద్రబాబు నాయుడు ఇంకా 50 సంవత్సరాలు వెనక్కి మా పేదరికాన్ని అనగదొక్కుతారన్న. అన్నా నేను కోరుకునేది ఏంటంటే నాలాంటి కష్టపడ్డ వాళ్ళని గుర్తించమని కోరుకుంటున్నాను. నిన్న జగనన్న పింఛన్ల పెంపు కార్యక్రమాలకి సంతనూతలపాడు నియోజకవర్గం 4 మండలాల నుంచి నాగులపాడు వచ్చి కార్యకర్తలు వచ్చి, అన్నా కోటిరావన్నా నువ్వు మాకు సంతనూతలపాడు ఎమ్మెల్యే అయితే మా బాధలు తీరుతాయి అన్నా, నువ్వు మాలో ఒకటిగా ఉంటావన్నా, మా పేదవాళ్ళ బాధలు నువ్వైతే నువ్వు అర్థం చేసుకుంటావని చెప్పి నన్ను ఎంతో గోల్ చేస్తూ ఈరోజు ప్రెస్ మీట్కి కూడా మా వాళ్ళు వస్తానంటే ఏదో మన పార్టీకి ఏదో ఒక రకంగా మాట్లాడి మన పార్టీకి వెళ్తే ఇద్దని నేను ఎవరిని రానియకుండా ఎక్కడ వాళ్ళని అక్కడ బయటే పెట్టానన్నా. అన్నా నేను ఎవరికి అవసరమైతే అక్కడ వాళ్ళు మీరు ప్రవేశపెట్టిన పథకాలే నేను వాళ్ళకి అందేటట్టుగా గవర్నమెంట్ నుంచి ఎవరికి పేదవారికి అన్యాయం జరిగినప్పుడు నేను అక్కడ ఉండి ఆ సమస్యలకు పరిష్కారం చేశానన్నా. అన్నా నన్ను గురించి ఎంక్వైరీ చేయండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అడగండి, వీళ్ళందరినీ మనం పెట్టిన ఈ ఐపాక్ వీళ్ళందరినీ ఎవరినైనా అడగండి అన్నా, నేను అర్హుండన్నా. సంతనూతలపాడు నియోజకవర్గానికి సేవ చేయడానికి నేను అర్హుండన్నా. నియోజకవర్గం అంతా నన్ను కోరుకుంటున్నారన్నా. ఇది మీరు గుర్తించి నువ్వు జగనన్నతోటి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకో, మేము ఒడిగట్టుకొని నేను గెలిపిస్తామని చెప్పి వాళ్ళు తలా ఒక మాట మాట్లాడటానికి రెడీగా ఉంటే మీరు వద్దు, నేనే జగనన్నకు చెప్తాను ఈ మీడియా ద్వారా అని చెప్పి ఎవరిని రానియకుండా వాళ్ళు తలా ఒక మాట మాట్లాడితే అన్నా కడుపు చించుకుంటే కాళ్ళ ముందర పడిద్దని, మన పార్టీకే ఇబ్బంది జరిగిద్దని వాళ్ళందరూ నేను రానియకుండా చేసి నేను ఒక్కడే నా వేదన మీకు వెళ్ళబుచ్చుకుంటున్నాను కనుక నా వేదన గుర్తించి మీరు నన్ను ఒక్కసారి మిమ్మల్ని కల్పించే విధంగా సహాయం చేయమని ఈ మీడియా ద్వారా నేను సమయంగా తెలుపుకుంటున్నానన్న. అద్దంకి పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సిఐ కృష్ణయ్య తెలిపారు. మీడియా సమావేశంలో సిఐ మాట్లాడుతూ పట్టణంలో నామ్ రహదారి వెంట ఉన్న ఆక్రమణలను తొలగించి పండ్లు, చిరు వ్యాపారులు రోడ్ల మీదకు రాకుండా చర్యలు తీసుకుంటానని అన్నారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి భవానీ సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు ట్రాఫిక్ పోలీసులను నియమించనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. సమస్య లేదంటే మనకు ట్రాఫిక్ ఒకటి, నేషనల్ హైవే ఒకటి ఉంది, ఈ కడపకి వెళ్ళే రూట్ ఒకటి ఉంది. దీనివల్ల ఏదైనా ట్రాఫిక్ కొంచెం మనకు ఇబ్బందికరమైంది నేను తెలుసుకున్నాను. దానికి సంబంధించి కమిషనర్ గారికి సిగ్నల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 సిగ్నల్స్ పాయింట్స్ పెట్టాలని ఒక లెటర్ కూడా ఇచ్చున్నాను. అది కూడా తొందరలోనే తీసుకొని వీలైన తొందరగా ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి ఉన్న ఫోర్స్ని కూడా కొంచెం ఎక్కువ స్ట్రెంథెన్ చేసి అక్కడ భవానీ సెంటర్లో చిన్న అవుట్ పోస్ట్ లాగా ఒకటి, పోలీస్ అవుట్ పోస్ట్ లాగా ఒకటి ఏర్పాటు చేయాలని మా ఉన్నతాధికారులు కూడా కోరాను. ఒక చిన్న అవుట్ పోస్ట్ లాగా పెట్టి మెయిన్ అక్కడ అది మనకు భవానీ సెంటర్ అనేది ఎక్కువగా 4 రోడ్ల జంక్షన్ కాబట్టి అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. అలాగే ఈ హైవే పెట్రోలింగ్ కూడా కంటిన్యూగా తిప్పుతూ ఉన్నాము. మిగతా పాయింట్స్ అన్నీ కూడా సిగ్నల్ పాయింట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్కి అంతరాయం కాకుండా ఈ పెట్టి వెండర్స్ని కూడా కొంచెం రోడ్ సైడ్కి పెట్టుకొని వ్యాపారాలు చేసుకున్నట్టుగా వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా, అంటే పబ్లిక్ ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే ఈ ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా, ఈ శాండ్ ఇవన్నీ కూడా అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. అలాంటి అన్నీ కూడా బంద్ చేస్తున్నాము. అలాంటివి ఎక్కడ కూడా జరగకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాము. అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో కూడా ఏదైనా సమస్య వచ్చినా సరే రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ప్రజా రాజకీయాల కోసం ఆవిర్భవించిన పార్టీ ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టిస్తుందని రామచంద్ర యాదవ్ అన్నారు. జేపంగులూరు మండలంలోని రేణింగవరంలో భారత్ చైతన్య యువజన పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా భారత్ చైతన్య యువజన పార్టీ నాయకురాలు మీసాల సామ్రాజ్యం, బీసీ సంఘం అధ్యక్షుడు రవిచంద్ర, కె పద్మావతి, పి గాయత్రి, రమాదేవి, బీసీ సంఘ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునరావు, ఉపాధ్యక్షుడు ఉర్లగంటి వల్లి, పోతుగంటి పీరుసాయిబు, సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత చైతన్య యువజన పార్టీ నాయకుడు ప్రీతమ నాయకులు రామచంద్ర యాదవ్ గారికి, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, ప్రీతమ నాయకులు రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, బలహీన వర్గాల నాయకుడు రామచంద్రరావు గారి నాయకత్వం,
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాట ఇస్తే మడమ తిప్పని ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. చెప్పిన విధంగా డ్వాక్రా మహిళలకు 4 విడతల్లో రుణమాఫీ చేశారన్న బాలినేని. రానున్న ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి జగనన్నకు బహుమతిగా ఇవ్వాలన్న రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్. చిన్న చిన్న లోపాలుంటే సరి చేసుకుని ముందుకెళ్లాలని సూచించిన మంత్రి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డిపై వైసీపీ నాయకులు విమర్శలు మానుకోవాలన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి. షర్మిలపై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదు అన్న ఈదా. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. మంచిగా ఉండడం తప్పు కాదు, కానీ ఏది మంచి ఏది చెడు గుర్తించలేనంత మంచివారై ఉంటే మాత్రం మంచిది కాదు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.